అయితే 4వ వచనం, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనము. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు బ్రతుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవును. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పునడగా, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుని చోటున కూర్చుండక.